అగ్ని పరీక్ష 2 ప్రోమో గ్రాండ్ లాంచ్ ప్రోమో అనుకుంటారో ఫస్ట్ 3 రోజులు ప్రోమో అనుకుంటారో అక్కడ మీరు వాళ్ళ బట్టలు చూస్తే శ్రీముఖి అక్క 3 సార్లు బట్టలు మార్చింది, గెస్ట్లు కూడా మార్చారు. సో అది 3 రోజులు జరిగిన ప్రోమో. బట్ ఇది మనకి ఫస్ట్ ప్రోమో ఎలా ఉందరా అంటే సూటిగా చెప్పేస్తా, సుత్తు లేకుండా చెప్పేస్తా, అస్సలు బాగోలేదు. లేదు ఆ ఫ్లేర్ టూర్లు ఈ టూర్లు చేయడం కాదు, ప్రాపర్ ప్రోమో కట్టు, ప్రాపర్ ప్రోమో. అది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో మీరు అగ్ని పరీక్ష 2 అని చెప్పి రెండో ప్రోమో మంచిగా పంపుదాం అనుకుంటున్నారో మరి ఏమిద్దాం అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు, కానీ చాలా పూర్గా ఉంది, పసలేదు భయ్య. మీకేమనిపించింది చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే మాట వచ్చేస్తుంది. సో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. 10 సార్లు చూశాను, మనకేమైనా ఎక్కుద్దా, ఎక్కించుకునే అంశాలు ఏమైనా ఉన్నాయని చెప్పి డొల్ల ఏం లేదు. దానికి కన్నుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఇది నా అభిప్రాయం. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ప్రోమో చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి, చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి. చూసిన వాళ్ళకి మీకు ఏమనిపించింది, బాగుందా, కుడ్ హ్యావ్ బీన్ బెటరా, వరస్ట్గా ఉందా, లాస్ట్ ఇయర్ ప్రోమోతో పోలిస్తే ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అన్నిటి కంటే ముందు లైక్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి వెళ్తుంది. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన లైక్ హైప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే వద్దు. బట్ మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ప్రోమో రివ్యూ. అండ్ బిగ్ బాస్ సీజన్ 10 ఒక అప్డేట్ ఉంది, అది కూడా చెప్తా. అంటే ఇంతకుముందు చెప్పిందే, బట్ ఇది కొంచెం కాంక్రీట్ అప్డేటు. అలాగే ఎంతమంది గ్రీన్లు వచ్చి ఎంతమంది సెలెక్ట్ అవుతారు, 15, 20, 10 మంది పంపుతారా, ఇవన్నీ అనుకున్నాం కదా. 10 మంది వెళ్ళట్లేదు, ఇట్స్ క్లియర్. మరి ఎంతమంది వెళ్ళబోతున్నారు, లెవెల్ 5కి ఎంతమంది వస్తున్నారు, ఈరోజు షూట్ అప్డేట్ ఏంటి, అవి కూడా ఇంపార్టెంట్ థింగ్స్ స్పాయిలర్స్ లేకుండా చెప్తుంది. ఎందుకంటే మీకు అసలు ఆల్రెడీ పసలేదు. అసలు పసలేని దానికి ఉన్నది కూడా చెప్పేస్తే అసలు పస ఉండదు. ఇది ఈ వీడియో తాలూకు ఆబ్జెక్టివ్. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ముందు ప్రోమో గురించి మాట్లాడదామా. ఫస్ట్ ఇది అప్డేట్ చెప్తుంది. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్. అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, క్లోజ్ టు 2000 జాయిన్ అవ్వడం ట్రై చేయండి. అక్కడ వీడియో కంటే ముందు అప్డేట్స్ పెట్టేస్తాను. ఒక్క నిమిషం. సో మీకు ముందు ఫోటోలు కూడా వేస్తాను, ఇది మళ్ళీ ఎడిటింగ్ ఒక అమ్మాయి ఫోటో నిజంగానే నా దగ్గర లేదు. ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటంటే 20 మందిని లెవెల్ 5 అనుకున్నారు. బట్ లెవెల్ 5 20 మంది కాదు, 15 మంది. లాస్ట్ ఇయర్ లాగే 15 మంది. లాస్ట్ ఇయర్ లాగే 6 పంపుతారు, ఒక వైల్డ్ కార్డులో వస్తారు. మోస్ట్లీ ఇదే జరుగుద్ది. నిన్న 20 మెంబర్స్లో 7 మెంబర్స్ గోత్రూ అయిపోయారు లెవెల్ 5కి. ఇంకా 8 మెంబర్స్ రావాలి అవుట్ ఆఫ్ 13 మెంబర్స్. అది ఈరోజు షూట్ జరగబోతుంది. అది తెల్లవారుజామున 3కో 4కో జరుగుద్ది. అది అయ్యాక రేపు అప్డేటు వీడియో చేస్తానో లేదో తెలియదు. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్. డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ అప్డేట్ వస్తుంది. ఓవరాల్గా 15 మంది యాజ్ ఆఫ్ నో టిల్ డేట్ కరెంట్ నేను వీడియో చేస్తుంది ఈ టైంకి 7 మంది లెవెల్ 5కి వెళ్ళిపోయారు. 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఎవరు, ఆర్జే చరణ్, మిథిలేష్, రాజ్ కుమారి. ఓకేనా. వీళ్ళు కాకుండా ఇంకో 4 ఎవరంటే రామకృష్ణ, నవరసాల రామకృష్ణ, శాలిని పటేల్, బాగి తుల్లూరి, సృష్టి. ఫాస్ట్గా చెప్పాను కదా, ఫోటోలు వేయడం కూడా అవ్వదు, మెల్లిగా చెప్తా చూడండి. పక్కనే ఆర్జే చరణ్, మిథిలేష్, రాజకుమారి వేసుకోండి, ఆర్కే వేసుకోండి, శాలిని పటేల్, నెక్స్ట్ బాగి తుల్లూరి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సృష్టి. ఈ అమ్మాయి ఫోటో లేదు, నాకు దొరకలేదు, దొరికితే పెడతాను తర్వాత. ఇది వీళ్ళు 7. మిగిలిన 8 మంది లిస్టు రేపు ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఇప్పుడు బిగ్ బాస్ ఒక అప్డేటు. ఇప్పుడు వరకు సైన్లు ఎవరు సైన్ చేయలేదన్నాం కదా. ఫస్ట్ సైన్ చేసిన పర్సన్ ఆటో రాంప్రసాద్ ఫ్రమ్ వైజాగ్, ఫ్రమ్ జబర్దస్త్. ఆయన సైన్ కూడా అయిపోయింది విత్ గట్టి రెమ్యూనరేషన్. అయితే మనం సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం రెమ్యూనరేషన్ది. సో ఆయన సైన్ కూడా అయిపోయింది. ఆయన వస్తున్నారు, 100% ఆయన వస్తున్నారు. ఆటో రాంప్రసాద్ గారు ఫస్ట్ పర్సన్ టు గెట్ సైన్డ్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 10. ఇది 100% కన్ఫర్మ్. వెరీ 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 క్లోజ్డ్ సోర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది బిగ్ బాస్ అప్డేట్. కంటెస్టెంట్స్ మిగిలిన వాళ్ళని అప్రోచ్ అయ్యారు. నేను చెప్పాను కదా, నరేష్, వర్ష, వీళ్ళిద్దరిలో ఒకరు వస్తారు. అండ్ పల్లవి గౌడ ఇంకా ఉన్నారు. అది ఇంకొక వారం ఆగండి. వారం ఆగాక మనకి మంచిగా అప్డేట్ వస్తుంది. ఎంతమంది వస్తారు, ఇంతకు ముందులో 9 మందిని తీసుకుంటారా, లేదా 10 మందిని తీసుకుంటారా, 12 మంది తీసుకుంటారా, క్లారిటీ లేదు. ఒక వారం ఆగితే మనకు అప్డేట్ వస్తుంది. ఈయన మాత్రం సైన్ అయితే అయిపోయింది. ఆటో రాంప్రసాద్ ఫోటో వెయ్యట్లేదు, అవసరం లేదనుకుంటున్నా, తెలుసు కాబట్టి. ఇప్పుడు ప్రోమో దగ్గరికి వచ్చేస్తే, ప్రోమో ఎందుకు ఎక్కలేదంటే, లాస్ట్ టైం మీకు గుర్తుంటే ఇంతకుముందు ఫస్ట్ 3 ప్రోమోల్లో 2 ప్రోమోలు అదిరిపోయాయి.
ఎస్పెషల్లీ మాస్క్ మ్యాన్ ప్రోమో మంచి హల్చల్, ఉమెన్ బీటరు ఇది ఆడవాళ్ళు కొడుతున్నాడు ఇది అని ఆయన కూడా ఒక యూనిక్ పర్సనాలిటీ కాబట్టి నెగిటివ్ అయినా కూడా మంచిగా రీచ్ వెళ్ళింది. అట్ ద సేమ్ టైం శ్రీజ దమ్మూది కూడా మంచిగా రీచ్ అయింది. ఆమెకి అది నెగిటివ్ అయినా కూడా షోకి హెల్ప్ అయింది. సో అలా ట్రిగ్గర్ అవ్వాలి, ఏదో ఎలాగో అలా ట్రిగ్గర్ అవ్వాలి, ఆ ఆడియన్స్కి ఆ క్యూరియాసిటీ అనేది రావాలి. అది వచ్చింది. దానికి రావడానికి రీజన్ ఆ 2 ప్రోమో కట్లు, దాంతోపాటు అది ఫస్ట్ టైం ఈ యూనిక్ సబ్జెక్ట్ అనేది. అండ్ ఫస్ట్ టైం ఆ జడ్జిలు కూడా కొత్త, శ్రీముఖి కొత్త, ఇదంతా ఈ ఫార్మాట్ కొత్త. ఇప్పుడు ఏమైందిరా అంటే సేమ్ ఫార్మాట్ రిపిటేటివ్ అవుతుంది. వెంటనే అవ్వగానే ఏమంటారంటే గజ్జికెళ్ళగా పేరు గుర్తురావట్లేదు, మొనోటమీ వచ్చేసింది. సేమ్ ఫార్మాటు, సేమ్ జడ్జిలు, సేమ్ హోస్టు, కొంచెం ఏదో ఒక్కటైనా మార్చినా కూడా బాగుంది, ఏం మార్చలేదు, యాస్టీస్కి గుద్దేశారు. దాంతోపాటు లాస్ట్ ఇయర్ మనకి కలిగే యూనిక్ కంటెస్టెంట్స్ ఈసారి మిస్ అయిపోయారు. దాంతోపాటు బల్క్ లెవెల్ 4 లాస్ట్ టైం 45 మంది వచ్చారు, 45లో 15 మంది వెళ్ళారు. ఈసారి 70 మంది అగ్ని వారియర్స్ అని చెప్పి వాళ్ళని గట్టిగా అగ్గెలిగించి పంపించారు. చాలామందికి పాపం జాలేస్తుంది వాళ్ళ బ్యాక్ స్టోరీస్ వింటే. అది మనం చెప్పలేం, చేయలేం, ఎందుకంటే టెలికాస్ట్ చేయరు. సో దానివల్ల సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అదైతే నాకు గట్టిగా అనిపిస్తుంది. లేదరా నీకే అలా అనిపిస్తుందిరా నెగిటివ్గా అంటే నేనేం చేయలేను, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు అది మిస్ అయింది. ప్రోమోలో ఏదో వెళ్తుంది అంటే లాస్ట్ ఇయర్ చూసిన ప్రోమోలో అలాగే వస్తారు. కొంతమంది అబ్బాయిలు బాడీ జిమ్ బిల్డర్లు వస్తారు, గొడ్లిప్పుకుంటారు, టైర్లు ఎత్తుతారు, పుషప్లు చేస్తారు, పుల్లప్పులు చేస్తారు, ఆ జిమ్నాస్టిక్లు చేస్తారు, డ్యాన్స్లు వేస్తారు, కవిత్వాలు రాస్తారు, లెటర్లు రాస్తారు, నెగిటివ్గా బిగ్ బాస్ కంటెస్టెంట్లని అంటారు, తిడతారు. ఇవే కదా లాస్ట్ ఇయర్ ఏదైతే చూసామో అది. ఫోన్లు సెదగొట్టుకుంటారు, సేమ్ థింగ్, స్టాట్యూలు వేయించుకుంటారు, మరి ఇంతే, అంతకుమించి ఏం లేదు. అక్కడ ఏదైతే జరిగిందో అదే జరిగితే మనకి ఎక్సైట్మెంట్ ఎలా వస్తుంది? నాకు రాదు. కొత్తగా ఉండాలి. పేరులో అగ్ని పరీక్ష ఉంది అంటే ఎంత ఎంత స్ట్రాంగ్ నేమ్ అది, అగ్ని పరీక్ష అనేది. దాని జస్టిఫికేషన్ ఏమైనా చేస్తున్నారా? సీజన్ 10 అనేది ఒక డికెట్, దానికి ఏమైనా జస్టిఫికేషన్ చేస్తున్నారంటే ఏం లేదు. మరి వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నారో, లాస్ట్ ఇయర్ హిట్ అయింది కదా ఇది కూడా హిట్ అవుతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారో మరి నాకు తెలియదు. కానీ ప్రోమో పోనీ లోపల డల్ ఉన్న ప్రోమో అయినా ఎక్సైటింగ్గా మీరు కట్ చేస్తే ఆ 15వ తారీఖు చూడడానికి మీకు టీఆర్పీ అని వస్తుంది కదా. ప్రోమో అంత డల్గా పసలేకుండా కట్, ఆ ఎడిటర్ మరి తాగేసి కట్ చేసాడో, అదాన్ని ఎవరిని అప్రూవల్ ఇచ్చారో నాకు తెలియదు. కానీ ప్లెయిన్గా ఉంది, ఏవో రాశాను, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ ఇంకోటి ఒకటి చెప్తాం, 3 గ్రీన్లు వచ్చాయని చెప్పాను కదా, ఆ 3 ప్రోమోలో ఉన్నారు. అది ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి చెప్తున్నా. ఇంకా ఫస్ట్ మాయ మిథిలేష్ మాయ వచ్చాడు కదా, అదే మిథిలేష్ ఇన్ ద సెన్స్ ఇలాగా ఇప్పుకొని జిమ్ లాస్ట్ టైం డిమాండ్ పవన్ లాగా, అబ్బాయికి 3 గ్రీన్లు. అక్కడ మీకు ఎడిటింగ్లో గ్రీన్లు చూపించి ఇంకో కంటెస్టెంట్లు చూపిస్తున్నారు, కానీ 3 గ్రీన్లు వచ్చిన వాళ్ళు 3. అబ్బాయి తర్వాత వెంటనే క్యూట్గా 2 గర్ల్ఫ్రెండ్లు అని చెప్పాడు కదా, అబ్బాయి పేరు ఆర్జే చరణ్, అబ్బాయికి 3 గ్రీన్లే. నెక్స్ట్ మధ్యలో ఇంకొక ఆవిడ వచ్చారు చూసారా, చందమామ వెనక నుంచి రాశారు, ఆమెకు ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది. ఆ అమ్మాయి పేరు ఏంది, అభిజ్ఞ అమ్మాయి. సో అమ్మాయి పేరు చెప్తున్నాను, రాజకుమారి. అమ్మాయికి 3 స్టార్లు. మిగిలిన వాళ్ళవి గ్రీన్లు చూపించారు చూసారా, వాళ్ళకి ఏంటంటే 1 గ్రీన్లు 2 గ్రీన్లు వచ్చాయి. ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే నేను చెప్పిన మీరు ఎపిసోడ్లో చూడండి, అందులో కొంతమంది ఎలిమినేట్ కూడా అయిపోతారు. ఎందుకు ఎలిమినేట్ అయిపోతారో ఆ రీజన్ ప్రాపర్గా జరిగింది చూపిస్తే షాక్ గురవుతారు. అది ఇంకా ప్రోమోలో ఏమైనా అంత పెద్ద మాట్లాడుకోవడం ఏమైనా ఉన్నాయంటే 3 పవర్ హౌసెస్ అన్నారు. నాకు పవర్ హౌసెస్లో అనిపించలేదు, సారీ మ్యాన్షన్ హౌసెస్లో అనిపించారు. 70 అగ్ని వారియర్స్ అన్నారో, వాళ్ళని పాపం చాలా దారుణంగా కొంతమంది ఎలిమినేట్ చేశారు. అంతకు మించి మాట్లాడలేకపోతున్నాం. బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అన్నారు, అసలు బిగ్ లేదు, చాలా స్మాల్గా ఉంది. నెక్స్ట్ అభిజిత్ అన్నీ వచ్చి కెమెరా ముందు వీళ్ళకి ఫైర్ ఉండబోతుంది, కెమెరా వెనక చూసే ఆడియన్స్కి ఫన్ ఉండబోతుంది అన్నారు. ఈ 2 లేకపోయినా పర్లేదు, ఇంకో ఎఫ్ రాకూడదు, అదే ఫ్రస్ట్రేషన్. ఫన్ రాకపోయినా పర్లేదు, ఫైర్ లేకపోయినా పర్లేదు, కానీ ఫ్రస్ట్రేషన్ రాకూడదు. బట్ ఫ్రస్ట్రేషన్కి చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడడం ఉన్నట్టు చెప్పాలి. బాగుంటే బాగుందని చెప్తాం, బాగోపోతే బాగాలేదని చెప్తే అట్లీస్ట్ కరెక్ట్ అయినా చేసుకుంటారు. నెక్స్ట్ ప్రోమో రిలీజ్ చేసే ముందు మినిమం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. తర్వాత ఇందాక చెప్పాను కదా, ఆయన సేమ్ డిమాండ్ పవన్ ఇంకా వేరే జిమ్ బాడీ బిల్డర్ లాగా అనిపించారు. ఆ మిథిలేష్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. నెక్స్ట్ క్యూట్గా ఆర్జే అబ్బాయి కూడా ఇంప్రెస్ చేశారంటే అది మనకి మెయిన్ దాంట్లో తెలుస్తుంది. ఇంకొక అమ్మాయి కూడా క్యూట్గా మాట్లాడింది. అమ్మాయి సెలెక్ట్ అవుతుందో లేదో చూడండి. లైక్ ఎవరు లేనప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారు, మేము అదే చేస్తున్నారు కదా ఆ అమ్మాయి. ఇంకో అమ్మాయి ఐఐటి జేఈ గురించి చెప్పిన అమ్మాయి, పురోహితుడులో వచ్చిన అబ్బాయి, వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు వస్తారా లేదని చూడండి, ఎందుకంటే వాళ్ళు ఆన్ హోల్డ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఒక్కటి కొంచెం బాగా అనిపించింది. ఒక కంటెస్టెంట్కి అభిజిత్ అడిగారు,
ఒక మనిషికి కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే క్యారెక్టర్. ఒకటే క్యారెక్టర్ ఉండాలి, అది సస్టైన్ చేస్తూ ఉండాలి, లైఫ్ లాంగ్ ఒకలాగే ఉండాలి. అది బాగా అనిపించింది. ఆ అబ్బాయి సెలెక్ట్ అవుతాడా లేదా, ఆ అబ్బాయికి అసలు ఒక గ్రీన్ అయినా వచ్చిందా, లేకపోతే 3 రెడ్లు వచ్చాయా, ఒకవేళ ఒక గ్రీన్ వస్తే ఆ అబ్బాయి నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్ ఏంటి అనేది బుల్లిదెర మీద చూడండి. బట్ నాకు అబ్బాయి చెప్పిన మాట అదొక్కటే ప్రోమోలో నాకు ఏదైనా కనెక్ట్ అయిందంటే క్యారెక్టర్ గురించి చెప్పిన మాట బాగా అనిపించింది. అబ్బాయి పేరు నాకు తెలియదు, క్షమించండి. నెక్స్ట్ ఇంకొక ఆమె వచ్చారు కదా లేడీ కంటెస్టెంట్, ఆమెకు గ్రీన్ వచ్చింది, 3 గ్రీన్లు రాలేదు. ఆ అమ్మాయి మరి లాస్ట్ 15లో ఉంటుందా లేదా అనేది రేపు చెప్తాను. అదే ఆమె అగ్రికల్చర్ చేసుకుంటున్నారు, జానపద పాటలు పాడుకుంటున్నారు, అండ్ జాబ్ కూడా ట్రై చేస్తున్నారు. అంటే ట్రేడ్ మార్క్ క్వశ్చన్లు వస్తాయి కదా, జాబ్ వస్తే అప్పుడు కళ్యాణ్ పడాలి అడిగారు జాబ్ వస్తే అదే బిగ్ బాస్కి వస్తావా, బిగ్ బాస్ మానేస్తావా, బిగ్ బాస్ చేసిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్తావా, ఇవన్నీ అడుగుతారు. నాకు ఆమె ఏం చెప్పారో కూడా మీరు వీక్షించండి. సో ఓవరాల్గా ఇంకేమైతే అదే కదా, అదే డ్రమ్ములు ఎత్తడాలు, టైర్లు ఎత్తడాలు, ఫోన్లు చెతగొట్టుకోవడాలు, చిన్న చిన్న జిమ్నాస్టిక్లు, ఇవి డీ పర్ఫార్మెన్స్ అంతా చేశారు. ఓవరాల్గా ప్రోమో ఎలా అనిపించింది అంటే ఇట్స్ బిలో పార్. ప్రోమో చాలా ఎమిచ్యూరిష్గా ఉంది. ఇదేనా మీరు ఫస్ట్ టైం ప్రోమో కట్ చేయడం? అవకాశం రాక, అవసరం లేక అలా ఉంది. మీ విలువైన కామెంట్లు, ఒపీనియన్లు కామెంట్ రూపంలో చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వర్త్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి లైక్ చేసి, కుదిరితే హైప్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. August 15th ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ 1 టెలికాస్ట్ అవ్వబోతుంది. అది చిన్న కన్ఫ్యూజన్ పబ్లిక్ కొంతమందికి. టీవీలో 10 గంటలకు వస్తుంది, శనివారం ఆదివారం 9కి వస్తుంది. కానీ టీవీలో టెలికాస్ట్ అయ్యేదానికంటే ముందే హాట్స్టార్లో వస్తుంది. అంటే శుక్రవారం తెల్లవారుజామున, అంటే శనివారమే, శుక్రవారం రాత్రి 12 అవ్వగానే 12 AM ఎలాగైతే వెబ్ సిరీస్లు వెంటనే టెలికాస్ట్ అవుతాయో ఇది కూడా ముందు వచ్చేస్తుంది. ఒక రోజు ముందే వస్తుంది మీకు. తర్వాత రోజు 10 గంటలకి టీవీలో వస్తుంది. సో మీరు ముందుగా చూడాలనుకుంటే అక్కడ చూడండి. నేనైతే అక్కడే చూసి వెంటనే ఆ రోజే 2 అయితే 2, 3 అయితే 3 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూస్ ఆన్ ద ఫ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. సౌక నమస్కారం, ధన్యవాదాలు.